ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ఈ యొక్క పొలాలకి ఎరువు అందించడం గానీ, ఈవెన్ స్ప్రే చేయడం అనేది కూడా చేయకూడదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 8:30 నుంచి 10 ప్రాంతంలో మాత్రం ఈ యొక్క ఎరువులు గానీ, స్ప్రే అనేది చేస్తుండడం వల్ల రాసాయనిక పిచికారీ చేయడం అనేది చేస్తుండడం వల్ల ఎరువులు గానీ, అందించేటటువంటి రసాయనాలు కూడా ఆవిరవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి, ఒక విధంగా వాళ్ళు మొక్కలకు అందించేటువంటి పోషకాలనేవి వ్యర్థంగా పోకుండా ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం పొలాల్లో తిరగడం గానీ, ఎత్తైన చెట్ల దగ్గర ఉండడం అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ మార్చి నుంచి మే వరకు ఉన్నటువంటి కాల పరిమితిలో ఒక విధంగా ఈదుడుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, స్థానికంగా వాతావరణ ప్రభావాల వల్ల ఏర్పడేటువంటి కారు మబ్బుల వల్ల కూడా ఈ యొక్క ఉరుములు, మెరుపులతో పాటు ఈదుడుగాలులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, శరీరానికి తగినంత మోతాదులో మాత్రం మంచినీరు తీసుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువగా శరీరానికి అందించడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఎండ, వేడిమి వాతావరణం నుంచి మనల్ని మనం రక్షించే వాళ్ళం అవుతాం. ఈ హీట్ వేవ్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక విధంగా ఎండవేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే నార్మల్ కంటే కూడా ఎక్కడా కూడా 5 డిగ్రీలు పెరగలేదు. ఎప్పుడైతే సగటు కంటే కూడా 5 డిగ్రీలు ఎక్కువగా మనకి వాతావరణంలో కానీ ఎండలో మార్పు వస్తుందో అప్పుడు మనకి హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ 2 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా ఎండవేడిమి పెరిగితే మాత్రం ఈ హెచ్చరికలు అనేవి ప్రజలకు ఇవ్వడం, అలాగే ప్రజల్లో చైతన్యవంతులను తీసుకురావడానికి తగినటువంటి జాగ్రత్తలు కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. సాధారణం కంటే ఎన్ని డిగ్రీలు ఎక్కువ? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే భద్రాచలంలో 40 డిగ్రీలు, అంటే ఒక విధంగా సాధారణం కంటే 3.4 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కొనసాగుతుంది. ఇంకా మహబూబ్ నగర్లో కూడా చూసుకున్నట్లయితే 3.4 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది హెచ్చుగా కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు.